ది రాజాసాబ్ ట్రైలర్ కట్ రెడీ అయింది. ఎప్పుడో డిసెంబర్లో ఈ సినిమా రాబోతుంది. అలాంటప్పుడు ఏ దసరాకో దీపావళికో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది బేసిక్గా అందరి అభిప్రాయం. కానీ రొటీన్కి భిన్నంగా మారుతి టీం ఆలోచిస్తుందా? 5 నెలల ముందే రాజాసాబ్ ట్రైలర్ని లాంచ్ చేసేలా ఉందా? ఈ డౌట్ కంటే పెద్ద డౌట్ ఈ ఆగస్టులో క్లియర్ అయ్యేలా ఉంది. ఇందులో ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 ప్రభాసులు ఉన్నారనే ప్రచారమే జరిగింది. తాత కొడుకు ఈ 2 పాత్రలో ప్రభాస్, ముత్తాతగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. 3వ ప్రభాస్ పాత్ర సెకండ్ హాఫ్లో వచ్చే సర్ప్రైజ్ అని చాలా ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఇందులో ఉంది 3 ప్రభాసులు కాదట, సినిమా మొత్తం ఒక్క రెబల్ గౌడే ఉంటాడనే మాట కొత్తగా వినిపిస్తుంది. ఇంతకీ ఏది నిజం? ఆగస్టులోనే ఎందుకు ట్రైలర్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు? టేక్ ఏ లుక్. రెబల్ గార్డ్ ప్రభాస్తో మారుతి తీసిన మూవీ ది రాజాసాబ్ 95% షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఇక మిగిలింది 3 పాటల షూటింగ్, కొంత ప్యాచ్ వర్క్. ఈ మాటే నిర్మాత అనౌన్స్ చేసి రెబల్ ఫ్యాన్స్ లో జోష్ పెంచాడు. ఇంతవరకు బానే ఉంది. కాకపోతే ఇప్పుడు తన వల్ల బయట వస్తున్న టాక్ ఏంటంటే ఇందులో 3 ప్రభాస్లు లేరని. ది రాజాసాబ్ ప్రొడ్యూసర్ మీడియాతో ఆఫ్ ది రికార్డ్ లో పంచుకున్న విషయం ఏంటంటే ఇందులో ఒకే ప్రభాస్ ఉంటాడట. అంతేకాని 2-3 ప్రభాస్లు ఉంటారనే మాట వాస్తవం కాదని తనే తేల్చాడన్న వార్తలు వస్తున్నాయి. తన తాత ఆత్మ తనని పూనినప్పుడు సడన్ గా తను కూడా తాతలా మారిపోతాడే తప్ప తాత మనవడిగా ప్రభాస్ కనిపిస్తారనే టాక్ నిజం కాదంటున్నారు. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత 3వ పాత్రలో ప్రభాస్ సర్ప్రైజ్ చేసే న్యూస్ కూడా అబద్ధం అంటున్నారు. కానీ ఇవేవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే ఏ నిర్మాత కూడా ఆఫ్ ది రికార్డులో అయినా ఫ్రెండ్షిప్ కొద్దైనా మీడియాకి కథలోని ట్విస్టులను లీక్ చేసే ఛాన్స్ ఉండదు. సరే, ఏవేవో గాసిప్స్ వినిపిస్తున్నాయి కాబట్టి ఆ రూమర్స్ కి బ్రేక్ వేసేందుకే ది రాజాసాబ్లో 3 ప్రభాస్లు లేరు, ఒక్కడే ఉన్నాడని క్లారిటీ ఇచ్చాడనుకుందాం. కానీ దానివల్ల ఒరిగేదేంటి? ఇందులో ఒక్కరు కాదు 3 ప్రభాస్లు ఉన్నారంటే వచ్చే హైప్ వేరు. అలాంటప్పుడు ఈ మూవీలో ఒక్కడే ప్రభాస్ ఉంటాడనేది నిజమైనా ఇప్పుడు చెప్పడం వల్ల వచ్చే హైప్ కూడా రాదు. కాబట్టి ది రాజాసాబ్లో ఒక్కడే ప్రభాస్ అన్నమాట నిర్మాత నోటి నుంచి వచ్చింది అనుకోలేం. కాకపోతే చంద్రముఖిలో రజనీకాంతే ఫ్లాష్ బ్యాక్ రోల్లో కనిపించినట్టు ప్రభాస్ ఇందులో కావాలని రాజువారిలా కనిపిస్తాడనే మాట కాస్త బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా ట్రైలర్ వస్తేనే ఈ విషయం క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆగస్టు 14న వార్ 2, కూలీ మూవీలు రిలీజ్ అయ్యే థియేటర్స్లో ట్రైలర్ని లాంచ్ చేయడం ఇక లాంఛనమే. కేవలం అఫీషియల్ అనౌన్స్మెంట్ మిగిలి ఉంది. డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినా దసరా ఈక్వేషన్స్ బాగుంటే అప్పుడు కూడా విడుదల చేసేందుకు ప్రిపేర్ అయ్యారట. అందుకే ముందు జాగ్రత్తగా ఆగస్టులోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఓ రకంగా ఇది రెబల్ గార్డ్ ఫ్యాన్స్కి కిక్కిచ్చే న్యూసే.